బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. రావూరు చిట్వేలి ఘాట్ దగ్గర ఎదురెదురుగా ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఘాట్ మలుపు దగ్గర బస్సులు ఢీకొని ఆగిపోయాయి. బస్సులు లోయలో పడితే పెను ప్రమాదం జరిగేది. బస్సులు ఢీకొని ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, ఒక పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఖచ్చితంగా చిట్వేలి నెల్లూరు ఘాట్ రోడ్డు రాపూర్ ఘాట్ రోడ్ ఏదైతుందో ఈ ఘాట్ రోడ్డు పై అయితే మాత్రం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏదైతే ఒక ఆర్టీసీ బస్సు పూర్తిగా ఈ ఘాట్ రోడ్ ను రాసుకుంటూ కూడా అక్కడ ఆగినటువంటి పరిస్థితి. ఇదే గాని లోపల గాని అంటే ఘాట్ లో గాని పడి ఉంటే మాత్రం చాలా అంటే చాలా పెద్ద ప్రాణ నష్టమే జరుగుండేది. రెండు బస్సుల్లో కూడా సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఈ ఘాట్ రోడ్ లో నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. కొంత ఇక్కడ డ్రైవర్లు కూడా చాలా అప్రమత్తంగా వెళ్లాలంటూ కూడా కొంత కాషన్ బోర్డులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఇటు నెల్లూరుకు వస్తున్నటువంటి బస్సు, నెల్లూరు నుంచి కదిరికి వెళ్తున్నటువంటి ఈ రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనటం ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే స్వల్ప కాలం పాటు ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అప్రమత్తమైనటువంటి పోలీస్ రవాణా శాఖ అధికారులు అప్రమత్తం అవడంతో అక్కడ రెండు వాహనాలను కూడా క్లియర్ చేసి ట్రాఫిక్ ని క్లియర్ చేసి ఘాట్ రోడ్ ని అయితే మాత్రం యథాతథంగా ప్రయాణికులు ప్రయాణించేందుకైతే మాత్రం సిద్ధం చేశారు. అయితే ఇక్కడ కొంత ఈ ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా కూడా ఒక పెద్ద శబ్దం రెండు బస్సులు ఢీకొనడంతో ఆ శబ్దం అటంది. ప్రయాణికులు వీటిల్ని మేల్కొనేసరికి కూడా కొంత ఎక్కడా కూడా ఏ ప్రయాణికుడికి ఇటు చిన్న గాయాలు కానీ పెద్ద ఎలాంటి గాయాలు లేకుండా చిన్నపాటి ఇదితోటి బయటపడడంతో అయితే మాత్రం ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. చరిత్, అయితే రెండు బస్సులు అయితే ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఎవరికైనా ప్రమాదాలు జరిగాయా? ఖచ్చితంగా ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడం ఒక సంతోషకరమైన ఇది. ఏదైతే మాత్రం ఈ ఘాట్ అయితే సుమారు 100 అడుగుల కిందకి కూడా ఈ ఘాట్ ఉంటుంది. ఈ ఘాట్ లో గానీ బస్సు ఇంకొంచెం ముందుకు కానీ పుష్ అయి ఉంటే ఖచ్చితంగా పెద్ద ప్రాణ నష్టమే వాటి ఉండేది. ఈ ప్రాణ నష్టం జరగకుండా కూడా కొంత డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించినట్టు కూడా మనకు అక్కడ సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అని చెప్పాలి. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొని ఒక బస్సు దాదాపు ఘాట్ రోడ్ గోడను కూడా కొంత గీసుకుంటూ వెళ్ళిన పరిస్థితి. అక్కడ ఎలాంటి అంతటితోటి ఆగినటువంటి బస్సు నేపథ్యంలో ఈ యొక్క ప్రమాదం గానీ ఏ ఒక్క ప్రయాణికుడికి కూడా ఎలాంటి గాయం కాకపోవడంతో ఇటు డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించారని చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. రైట్ సరే, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. పల్లెలో సర్పంచ్ ఎన్నికలు జోరందుకున్నాయి. కాగా గ్రామాల్లో ఇప్పటికే ఏకగ్రీవాల కోసం పార్టీలు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే దీనికి గాను వేలంపాటలు నిర్వహిస్తున్నాయి. గ్రామానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారే సర్పంచ్ అంటూ గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు. దీనితో సర్పంచ్ పదవికి పోటీకి ఒక్కరికంటే ఎక్కువ మంది ముందుకు వస్తే ఎవరు ఎక్కువ చెల్లిస్తే వారికే సర్పంచ్ గిరి అంటూ తేల్చేస్తున్నారు. నామినేషన్ల హడావిడి, గ్రూప్ రాజకీయాలు, పార్టీల ఎత్తుగడల వంటివి లేకుండా వేలంపాటలో పోటీ పడండి, సర్పంచ్ అవ్వండి అంటూ గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు. అయితే ఏకగ్రీవాల కోసం వేలం నిర్వహించడాన్ని ఎన్నికల సంఘం వ్యతిరేకిస్తున్నప్పటికీ గ్రామీణులు పట్టించుకోలేదు. ఎన్నికల్లో పోటీ చేసి ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేయడం కంటే గ్రామాభివృద్ధి కోసం డబ్బులు వెచ్చించి సర్పంచ్ అవ్వడం బెటర్ అని గ్రామస్తులు అంటున్నారు.
గత ఎన్నికల్లో సర్పంచులుగా పనిచేసిన పలువురు గ్రామాల అభివృద్ధి కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనిచేసిన వారున్నారు. అయితే ఆ డబ్బులు ఇంతవరకు ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో పలువురు మాజీ సర్పంచులు తమ బిల్లుల కోసం ప్రభుత్వంతో ప్రయత్నం చేసినా రాలేదు. దీంతో వారిలో కొంతమంది రిజర్వేషన్ను అనుసరించి తిరిగి పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా తనను గెలిపిస్తే సదరు డబ్బులు వదులుకుంటామని చెబుతున్నారు. మరికొందరు తమను గెలిపిస్తే గ్రామానికి కావలసిన అన్ని రకాల పనులు చేయడంతో పాటు తన సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తామని ప్రచారం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం కాస్లాబాద్ గ్రామంలో సర్పంచ్ పదవికి వేలంపాటను నిర్వహించారు. గ్రామ పెద్దలు వేలంపాటలో ఎన్నుకోవడం జరిగింది. సజావుగా జరగాల్సిన ఎన్నికలను కొందరు పెద్ద మనుషులు సొంత లాభం కోసం అంగట్లో పెట్టి వేలంపాట వేశారు. వేలంపాటలో కుమార్ అనే యువకుడు 18,50,000 వేలంపాడి సర్పంచ్ గా ఏకగ్రీవం చేశారు. ఉప సర్పంచ్ గా గణేష్ అనే యువకుడిని 15,50,000 రూపాయలకు ఏకగ్రీవం చేశారు. అయితే గ్రామానికి చెందిన రవి నాయక్ అనే యువకుడు నామినేషన్ చేశారు. ప్రజాస్వామ్యంగానే ఎన్నికలు జరగాలని కోరడంతో గ్రామ పెద్దలు అతన్ని బెదిరించే ప్రయత్నం చేశారు. ఇది ప్రజాస్వామ్యం, నేను నామినేషన్ వేస్తానంటూ ముందుకు రావడంతో గ్రామ పెద్దలు సదరు రవిని నామినేషన్ వేయడం బెదిరించే ప్రయత్నాలు చేశారు. ఇంత జరుగుతున్న ఎన్నికల అధికారులు ఎందుకు నోరు మెదపడం లేదంటూ స్థానికులు పెద్ద విమర్శలు వస్తున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేయాలని నిఘా వేదిక, స్థానిక ప్రభుత్వ సాధికారిక వేదిక వంటి సామాజిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. బలవంతపు ఏకగ్రీవాలను హైకోర్టులో సవాలు చేస్తామని తేల్చి చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, తెలంగాణలో ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల కోలాహలం నడుస్తూ ఉంది. గ్రామ పంచాయతీల వారీగా సర్పంచ్ అదేవిధంగా ఉప సర్పంచ్ ఏదైతే ఎన్నికకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. వీటికి సంబంధించి ఏ విధంగానైనా సర్పంచ్ పదవిని చేపట్టాలని చెప్పేసి కూడా పలువురు ఆశావాహులు దీనికి ఏదైతే దొడ్డిదారిన కూడా దీనికి తెరలేపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏకగ్రీవాల పేరుతో గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే దేవాలయాల అభివృద్ధుల పేరుతో పెద్ద మనుషుల సమక్షంలో సర్పంచ్కి అదేవిధంగా ఉప సర్పంచ్కి రేటు కట్టి దీన్ని అంగట్లో కొనుగోలు చేసినట్టుగా కూడా సర్పంచ్ పదవిని కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. బలవంతపు ఏకగ్రీవాల పేరుతో ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని చెప్పేసి కూడా పెద్ద మనుషుల సమక్షంలో బాండ్ పేపర్లు కూడా రాయించుకుంటున్నటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము. వీటికి సంబంధించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఒక్కొక్క సర్పంచ్ ఆయా గ్రామాన్ని బట్టి ₹1,00,00,000 నుంచి కూడా ₹1,00,00,000 వరకు కూడా ఇది జరుగుతూ ఉంది ఈ సర్పంచ్ పదవికి అని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 ఈ విధంగా గ్రామాన్ని బట్టి ఆ యొక్క గ్రామ పంచాయతీ జనాభాను బట్టి కూడా దీనికి లెక్క కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు తాజాగా రంగారెడ్డి జిల్లా ఏదైతే కాస్లాబాద్ గ్రామంలో సర్పంచ్ పదవికి 18,50,000 చెల్లించి ఆయన ఇక్కడ సర్పంచ్ పదవిని ఆయన ఎవరైతే ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పేసి కుమార్ అనే అభ్యర్థి దీన్ని సొంతం చేసుకున్నట్టుగా కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఉప సర్పంచ్ పదవికి 15,50,000 అదే గ్రామంలో ఉప సర్పంచ్ పదవిని గణేష్ అనే యువకుడు దాన్ని ఆ పదవిని సొంతం చేసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఆయా గ్రామాల్లో ఏ గ్రామంలో అయితే ఇలా వేలం పాటలు నిర్వహిస్తున్నారో గ్రామ పెద్దలు ఆయా గ్రామంలో ఇతరులను ఎవరిని కూడా నామినేషన్ వేయకుండా గ్రామస్తులే కొంతమంది అడ్డుపడుతున్నారని చెప్పేసి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే కొంతమంది ఏ విధంగానైనా ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవడం సరికాదు, మేము నామినేషన్ వేస్తామని చెప్పేసి కూడా కొంతమంది నామినేషన్ వేయడానికి సిద్ధమైతే కూడా అట్లాంటి వారిని కొంతమందిని కిడ్నాప్ చేస్తూ ఉన్నారు, కొంతమందిని బంధిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఎదురైంది. మనం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చూసినట్టయితే తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో బీసీ మహిళకు ఇక్కడ సర్పంచ్ పదవి రిజర్వ్ అయింది. అయితే ఈ సర్పంచ్ ఏదైతే సర్పంచ్గా పోటీ చేయాలనుకునే ఒక ఏదైతే దంపతులు ఉన్నారో తమ భార్యను నిలబెడదామని చెప్పేసి కూడా ఒక వ్యక్తి నామినేషన్ వేయడానికి సిద్ధం చేసుకుంటున్న క్రమంలో ఇతర ఏదైతే కొంతమంది వ్యక్తులు ఆయనను కిడ్నాప్ చేయడం జరిగింది. ఏ విధంగానైనా ఆయన కిడ్నాప్ చేస్తే తన భార్య నామినేషన్ వేయకుండా ఉంటుందని చెప్పేసి కూడా భావించారు. కానీ చివరికి తన భార్య వెళ్ళి నామినేషన్ వేయడంతో ఈ కిడ్నాప్ కథ బెడిసికొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కిడ్నాప్ చేసిన వ్యక్తిని చిత్రహింసలు పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత వచ్చి పోలీస్ స్టేషన్లో కూడా
ఫిర్యాదు చేశారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. సో ఈ విధంగా ఒకవేళ కొంతమంది నామినేషన్ వేద్దామంటే అడ్డుకుంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతూ ఉన్నాయి. వేలంపాటలో సర్పంచ్ పదవికి ఇంత లెక్క, అదేవిధంగా ఉప సర్పంచ్ పదవికి ఇంత రేటు అని చెప్పేసి కూడా ఆ మార్కెట్లో వస్తువులను కొనుక్కున్నట్టుగా ఈ పదవులు కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి చేటు చేస్తాయి. ప్రజాస్వామ్యంలో సో ఇట్లాంటి బలవంతపు ఏకగ్రీవాలు మంచిది కాదు అని చెప్పేసి కూడా ఇటు ప్రజాస్వామ్యవాదులు, అదేవిధంగా కొన్ని సామాజిక సంస్థలు కూడా ఇప్పటికే ముందుకు వచ్చాయి. ఖచ్చితంగా వీటన్నిటికి సంబంధించి కూడా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పేసి కూడా పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇటు ఎన్నికల సంఘం ఒకవైపు నిబంధనలు చెప్తా ఉన్నాయి. బలవంతపు ఏకగ్రీవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చెల్లవు అని చెప్పేసి కూడా ఇటు ఎన్నికల కమిషన్ చెప్తా ఉన్నా కూడా రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితులు సో కనిపిస్తూనే ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో ఏదైతే గ్రామ అభివృద్ధి పేరుతో, అదేవిధంగా దేవాలయాల పేరుతో ఇతర సామాజిక కార్యక్రమాల కోసం ఆ డబ్బును ఉపయోగిస్తాము. ఎవరు గెలిచినా కూడా ఏ ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఎవరు గెలిచినా కూడా వాళ్ళ స్వార్థం చూసుకుంటారు. కాబట్టి ఇప్పుడే డబ్బులు దండుకోవాలి. ఖచ్చితంగా ఎవరైతే డబ్బులు పెడతారో సో వారినే సర్పంచ్ పదవికి ఎంపిక చేస్తే సో ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా పెద్ద మనుషుల సమక్షంలో డబ్బులను ఖర్చు చేసి గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేయడానికి వీలవుతుందని చెప్పేసి కూడా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి కొంతమంది యువత మాత్రం ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మొదటి దశ నామినేషన్ల పర్వం ముగిసింది. రెండవ దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. 3 దశల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మూడవ దశ ఈ డిసెంబర్ 3వ తేదీ నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. 3 దశల్లో జరిగే ఈ ఎన్నికలు 3 దశల్లో పారదర్శకంగా జరిపిస్తామని చెప్పేసి ఒకవైపు ఎన్నికల సంఘం ప్రకటనలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా కానీ ఆచరణలో మాత్రం క్షేత్రస్థాయిలో మాత్రం ఇట్లాంటి ఏకగ్రీవాలు, బలవంతపు ఏకగ్రీవాలు, ప్రధానంగా డబ్బు పెట్టి కొనుక్కునే విధంగా కూడా ఇవన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారని చెప్పేసి కూడా పలువురు ప్రజాస్వామ్యవాదులైతే విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామంలోనే సో ఏకగ్రీవం చేశారు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో ఇట్లాంటి ఏకగ్రీవాలు చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఖచ్చితంగా పోటీ అనేది ఉండాలి. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటే సో వారిని ఎన్నుకుంటారని చెప్పేసి కూడా ఇటు ప్రజాస్వామ్యవాదులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంగట్లో సరుకులు కొన్న విధంగా కూడా ఇట్లా సర్పంచ్ని, అదేవిధంగా ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు పెట్టి ఏదైతే ఈ ఏకగ్రీవాలు చేస్తూ ఉన్నారో ఇవన్నిటినీ కూడా వీటిపై ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కొంతమంది కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటికీ సంబంధించి కూడా సో ఎన్నికల సంఘం ఏం చేయబోతా ఉంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒకవైపు ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించి ఇట్లాంటి ఏకగ్రీవాలు, బలవంతపు ఏకగ్రీవాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎన్నికలను ఖచ్చితంగా రద్దు చేస్తామని చెప్పేసి కూడా ఒకవైపు ఇటు చెప్పినప్పటికీ కూడా రాష్ట్రంలో ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఎలక్షన్ కమిషన్ మరింత కఠినంగా వ్యవహరించాలి. ఖచ్చితంగా ఎక్కడ కూడా చోద్యం చూడకుండా వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు ప్రజాస్వామ్యవాదులు అయితే కోరుతా ఉన్నారు. మౌనిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం రేగింది. నామినేషన్ వేయకుండా ఉండాలని మామిడి యాదగిరిని కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారని అతని భార్య నాగలక్ష్మి తెలిపింది. పోలీసులు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో బాధిత మహిళ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. తిప్పర్తి పోలీస్ మామిడి యాదగిరిని రక్షించి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కిడ్నాప్ కు గురైన యాదగిరి తనను ఎలా చిత్రహింసలు పెట్టారో వివరించారు. తనను కత్తులతో బెదిరించి కిడ్నాప్ చేశారని యాదగిరి తెలిపారు. ఊరికి రాకుండా నామినేషన్ వేయకుండా కార్లు మారుస్తూ ఊర్లు తిప్పారని అన్నారు. తనను టార్చర్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య నామినేషన్ వేయకుండా ఆపించుకుంటే తనను చంపేస్తామని బెదిరించారని తెలిపారు. బోళ్ల వెంకట్రెడ్డి కిడ్నాపర్లతో మాట్లాడారని చెప్పారు.
ఎందుకంటే ఉద్యోగం అనేది వాళ్ళ వీళ్ళు ఏం మిస్టేక్ చేశారు సార్. గోలెంకరెడ్డి సొంతం మా బాబాయ్ ఇంటి పక్కనే పాత పరిచయం బండి మీద నేను అంత వర్క్ చేసినాను. వెంకరెడ్డి నాకు ఫోన్ ఒక నిమిషం నేను మాట్లాడుతుంటే ఆయన కూడా మాట్లాడండు రెడ్డి లేదు మనకు సరే అనుభూతులే కానీ గోలెంకరెడ్డి వీళ్ళు ఫోన్ మాట్లాడుకుంటే మామూలుగా ఫస్ట్ నాతోటి ఏమంటారు, అరే నువ్వు డ్రాప్ కాకపోతే నీ ఇష్టం రా, నీకు ఏదైనా అవకాశం ఉంటుంది, బతుకు, నువ్వు ఏమైనా నాటకాలు ఏమో చంపుతారు, నీకు 100% నువ్వు బతుకోవు. వాళ్ళ తమ్ముడు మాట్లాడు మిసాల్ సుధాకర్ రెడ్డి అని. ప్రవీణ్ మాట్లాడితే మామ ఇదే మామ ధర్మమైన అసలు ఏదంటే మాట్లాడకపోయినా మాకు ఇట్లా అసలు ఎంత ఘోరంగా ప్రవీణ్ రెడ్డి అంటే ఆయన పట్టుకుంటాడు. మన మటర్లో ఇద్దరు ఉన్నారు, ఏమని ఎటు మామ ఇది ధర్మేనా అంటే కనీసం మీరు నమ్ముతారో నమ్మరో సుక్కలు సార్ వాస్తవానికి. పోయినాక లమేడ సెల్ ఉంటుంది, ఆ లొకేషన్ చెప్తారు. ఇప్పుడు ఆమె చెప్పి ఫోన్ చేసిన ఆడ ఏం చేస్తుంది సార్, జనాలు ఉన్న ఫస్ట్ వాళ్ళు దంపుతట్టుంది. మొత్తం 6 వచ్చి అల్లు ఇద్దరు ఆడారు. దుబ్బలో తీసుకుపోయి బట్టలు బిక్కురు. దుబ్బలలో వేరే అక్కడ ప్లేస్ మనకేం తెలుస్తుంది సార్. అక్కడ ఇప్పుడు అతుర్కామ కాంచి లొకేషన్ ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది అట్టుంది. పూర్ జంగల్ హైదరాబాద్ పక్కన మొత్తం లొకేషన్ ఏం లేదు, తోట ఉంది అక్కడ, ఏదో మామూలు గెస్ట్ లెక్క ఉంది. వివిధలో ఆపారు జంగల్ ప్లాట్లలో బట్టలు కూడా బిక్కురు. నేను పొద్దునేసుకున్న బట్టలు నా దూరు సార్. అయితే ఈ టీషర్ట్ లైట్ వేసింది. ఫస్ట్ మామూలు ధర చెప్తున్నట్టు మీరు ఏం మాట్లాడుతున్నారు లేదు నాకు తెలియదారా, ఫస్ట్ మీ సంగతి ఎంతో తెలియదారా అని ఫస్ట్ 20 శకలు. ఇక నలుగురు దానికి ఇద్దరు ఆడారు. బట్టలు ఇప్పన్నారు, బట్టలు తెచ్చి మళ్ళీ బట్టలు కూడా వీక్ ఆయన వేసారు. ఆడేసి మళ్ళీ సిమ్ అల్లనే మర్చిపోయారు. మళ్ళీ ఆడ భోజనం కాడ వంట చేపించుకురు ఇల్లు. మళ్ళీ ఫోన్ ఆపి మళ్ళీ సిమ్ తెచ్చి మళ్ళీ నాతోటి నువ్వు డ్రాప్ చేయి, అరే లంచ్ పడక నువ్వు మాట్లాడేది ఆయన ట్రంక్ ఆల్రెడీ అర్థమవుతుందిరా, చంపురా ఫస్ట్ ఎయిరా ఫస్ట్ ఆయన 4-5 గుద్ది ఆడ జనాలు అనుకుర్రు. ఏమంటే మళ్ళీ కార్లు వేసుకొని సార్ లొకేషన్ అసలు ఘోరంగా తిప్పారు. ఒక గెస్ట్ హౌస్ తీసుకుపోయారు. ఎక్కడ కొత్త ఇల్లు ఒక 3 అంతస్తులది, అల్లు ఎవరు లేరు. రేపు ఫస్ట్ పై వారా ఇంకా నీ పని అయిపోయింది కానీ లోపల ఇట్లాంటి రూమ్లు వేసి ఫస్ట్ నీ పని అయిపోయింది కానీ ఒకడేమో ఆడు నా అర్థమైంది మంగళూరుకి నన్ను సప్పుడు ఏమనకు నేను ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నా, ఇక ఏదైనా కానీ ఇక ఇట్లే ఉంటుంది పరిస్థితి చేస్తున్నాం. నేను అడిగిన వాడిని ఏం చేయను ఇయ్యే దందా చేస్తున్నా అన్నాడు. నీకు ఎట్లా నడుస్తుంది ఆయన ఒక 5 నిమిషాలు ఇల్లు వదిలిపెట్టారు. ఇట్లా నడుస్తుందిరా నాయన ఇలా కనీసం ఇది అయింది మరి ఎట్లా నడుస్తుంది అన్న. ఏమో నేను నా టైప్ ఆఫ్ నా ఇంటర్ అని చెప్పిండు. ఆడు వచ్చే దాంట్లో గిట్ట ఏమనుకో సపోర్ట్ చెప్పు కొడతారు. నేను ఎక్కువ ఘోరంగా అయితే కొట్టలేదు. ఇంకా సంఘటన నీతోటి రాపిచ్చింది పేపర్లో రాపిచ్చింది పేపర్లో రాపిచ్చి స్టేషన్ కాడ తీసుకొచ్చారు. ఇక ఈడి తీసుకో చక్కగా వాళ్ళే తీసుకొచ్చారు. పోలీసు వాళ్ళే రవీంద్ర తోటి వాళ్ళే తీసుకొచ్చారు. అంటే నేను అన్న కదా అరే మీటి తీసుకపోరా చిల్లర ఉంటుంది ఇదంటే మాట్లాడిపోదాం అని నేను చక్కగా డ్రైవర్ కాంచి అరే గుండా అయిదాం అనుకుంటున్నారు ఏదన్నా అంటే ఆ షాక్ తీసి ఇడ పెట్టిండు. ఏం చేస్తాం మనం పాల మీదకి ఇంకోటి వెనకంగా ఇడ పెట్టిండు. ఇక పెట్టి ఇక మీరు చెప్తున్నారు నెంబర్ సార్ కట్టంకూర దాంట్లో నువ్వు మాట్లాడితే కుయ్యి మనకు ఆల్రెడీ నీకు అంత స్కెచ్ ఉంది నామినేషన్ ఆయన చేస్తావు నువ్వు బతికేంద్రా సందీప్ రెడ్డి మీద నామినేషన్ చేస్తావు కదరా నువ్వెంతరా నీ అసలు నువ్వేమనుకుంటున్నారా బాల్ బచ్చావు ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసారా ఆయన అసలు ఏమనుకుంటున్నాను కానీ ఇష్టం వచ్చిన బూతులు బాగానే కట్టంకూర దాటిన మరి నీ అట్లా కాదు మరి ముందుగా చెప్తే ముందుగా మాట్లాడుకుని అయిపోవు కదా నేను మరి ఏం చేస్తాను ఇక పానభయానికి ఎవరుగా రెచ్చుతురు ఇక అక్కడి నుంచి నేను అనుకున్నాను మధ్యలో నేను నాకు మాట్లాడతాను అనుకున్నాను చక్కగా కట్టంకూర పోగానే సిమ్ తీసిరు ఫస్ట్ అట్లా వీళ్ళు ఎన్కౌంటర్ పరిచయం కదా ఓడేమో నాకంటే 1 year పెద్దోడు ఓడే చిన్నోడు ఒక 22 years ఉంటాయి ఫస్ట్ మీ అంటుండే ఎవరా ఫస్ట్ తలకాయ చూస్తున్నారా మామూలుగా ఏమనుకుంటున్నారా పొద్దున చేస్తే నగరకాలు తిరుగుతారు మీరు తెలియదారంటే మీరు పోయి కొడతారు ఫస్ట్ అది చిన్నగా కాదు అరెస్ట్మెంట్ ఇక వాళ్ళు పోయారు మధ్యలో పోగానే కట్టంకూరు పోగానే బ్రేక్ మార్చిరు అలుగుతాయి నీకు అంటారు అరే ఫస్ట్ ఆవరంగానే ఆ లడ్డోడు ఏం చేసిన మంగళోడు స్కూల్కి వెళ్ళి మంగళ షాప్ ఉంటుంది ఉండే ఇప్పుడు శాస్త్రేడు వాడు నన్ను నీకు తెలియదు మామూలుగా అంత సెట్టింగ్ అన్న ఇదంతా నీకు సంబంధం లేదు అనవసరం కొడతారు అంత ఇబ్బంది అవుతుంది చంపుతారు అన్న ఎందుకు అవసరం మామూలుగా పానం ముఖ్యం డ్రాప్ అయితే ఏమైతుంది డ్రాప్ ఇక పోగానే నాటకపల్లి దగ్గర పోగానే ఫోన్ మాట్లాడండి ఇక మాట్లాడి నువ్వు సప్పుడు ఎక్కువ తీరు ఏం తింటావో తిను తాగు నువ్వు కనుక నామినేషన్. నల్గొండ జిల్లా నార్కిట్పల్లి మండలంలోని దాసరిగూడెం గ్రామంలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. స్థానిక ఎన్నికలకు ముందే గ్రామస్తులంతా కూర్చొని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉప్పల వెంకటరెడ్డి అనే వ్యక్తి సర్పంచ్ గా పోటీ చేసేందుకు ముందుకు వచ్చాడు. గ్రామాభివృద్ధి కోసం ఒక్కో వార్డుకి ₹1,00,000 చొప్పున సుమారు 20 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దాసరిగూడెం గ్రామంలో మొత్తం 836 ఓట్లు ఉన్నాయి. సర్పంచ్ 8 వార్డుల సభ్యులు ఒక్కొక్కరు చొప్పున నామినేషన్ వేసే విధంగా మాట్లాడుకుని నామినేషన్ దాఖలు చేశారు. దీంతో సర్పంచ్ గా వెంకటరెడ్డిని 8 మంది వార్డు సభ్యులను అభ్యర్థుల ఎంపిక ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పార్టీలకు అతీతంగా సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం చేసుకున్నామని గ్రామస్తులు అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే పారితోషికంతో పాటు నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చే పారితోషికాన్ని గ్రామంలోని టెంపుల్స్, సీసీ రోడ్, డ్రైనేజ్ వ్యవస్థకు ఉపయోగించి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు గ్రామస్తులు.
మా గ్రామ ప్రజలు మన పెద్ద మనసుతోని అంతా ఏకైగ్రంగా ఎన్నుకున్నందుకు మా ఊరు పెద్దలకు చిన్నలకు అందరికీ ధన్యవాదాలు. మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మా సహకారంతో మళ్ళీ ఈసారి మా ఊరు పెద్దలందరూ కలిసి నన్ను ఏకైగ్రంగా ఎన్నుకున్నందుకు మా ఊరు పెద్ద మనుషులందరికీ ధన్యవాదాలు. మా మాజీ సర్పంచ్ కూడా మన అమ్మడి వచ్చినందుకు, మా నగరికల్ నియోజకవర్గం ఏమల వీరేశం మా అన్నదండలు ఉంటాడు, మా మంత్రి కొమరెడ్డి వెంకటరెడ్డి మా అన్నదండలు ఉంటాడు. ఏ పార్టీ అనకుండా మా ఊరు పెద్దలందరూ కలిసి నాకు ఏకగ్రీవం ఇచ్చినందుకు ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. దాసరగూడెం గ్రామం ఈరోజు సర్పంచ్ని ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. 8 వార్డు నంబర్లు కూడా ఎన్నుకోవడం జరిగింది. అందులో పాటు మనకు ప్రోత్సహిస్తానికి ఏమల వీరేశం కానీ, మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి కానీ, మండల పార్టీ నుంచి కానీ ఓడే భూపాలరెడ్డి అని, బత్తులూషి అని వాళ్ళు కూడా సహకారంతో మాకు సహకారం చేస్తుంది. గవర్నమెంట్ కూడా ఏకగ్రీవం చేస్తే మీకు మంచి పేరు ఉంటుంది. మండలంలో కానీ జిల్లాలో కానీ ఎవరికి ఏం లేకుండా అతీతంగా నిలబెట్టుకోవడం జరిగింది సార్. వాతావరణం అంటే సార్ మాకు ఊరు ఇప్పుడు తాగి తిని ముఖ్యం కాదు కదా, మనకు ఊరు అభివృద్ధి కావాలి. ఊళ్ళో సీసీ రోడ్ లేదు, మురికాలు లేవు. దాని గురించి అవసరమైతే ఇప్పుడు నిన్న మన దొంగలు పడ్డారు, ఊరిని సీసీ కెమెరాలు పెట్టి దాన్ని మంచిగా మెచ్యూరిటీ చేసుకుందామని దాని గురించి గవర్నమెంట్ ఇస్తుంది కదా 10 లక్షలు ఏదో అని దాని గురించి అని సార్. ఉప్పుల రామరెడ్డి, మాజీ సర్పంచ్ని, గ్రామ దాసరగూడెం, మండల నార్కట్పల్లి, జిల్లా నల్గొండ. ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా దాసరగూడెం గ్రామ ప్రజలు జనరల్ సీటు రావడం జరిగింది. అయితే జనరల్లా ఇంతకుముందు నేను చేసిన, అయితే ఈరోజు నేను చేస్తా వెంకటరెడ్డి గారు అన్నందుకు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. గ్రామ ప్రజలు కూడా ఈ ఒప్పందానికి సహకరించి వెంకటరెడ్డిని సర్పంచ్, వార్డు మెంబర్లుగా అందరినీ ఏకగ్రీవం చేసినాం. 836 ఓట్లు ఉన్నాయి. అయితే పార్టీలకు అతీతంగా అందరూ సహకరించి అందరు సపోర్ట్ చేసినారు. అందరు నిలబడమని చెప్పారు. నేను ఇంకా విత్డ్రా చేసుకున్నాను, చేయలే, పోటీకి పోలే. గ్రామస్తులు అందరూ తీర్మానం చేసినాం. ఊర్లో సమస్యలు ఉన్నాయి, ఇంకా మళ్ళీ పోటీ పోతే ఎందుకు అన్నట్టు మళ్ళా బాగుండదని. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసభాస జరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఆ పార్టీకి చెందిన వైసీపీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ తులసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు డబ్బులు వసూలు చేస్తే తమ మీద నిందలు వేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆమె సమాధానానికి కౌన్సిలర్లు ఖంగుతిన్నారు. వైసీపీ మాజీ మంత్రిపై ఆ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ఆరోపణలు చేయడంతో ఈ విషయం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టైం అయిపోవడానికి ఇది కాదండి, సమస్య తేలాలి కదా. అంటే 80 లక్షలుగా ఏదో జేబులో వేసుకున్నారు, 2 కోట్లుగా వసూలు చేసుకున్నారని, 2 కోట్లుగా వసూలు చేసుకున్నారని, ఏమున్నాడు వసూలు చేసుకున్నారని, 2 కోట్లుగా వసూలు చేసుకుంది ఏమైంది, అది ఎవరు వేసుకున్నారనేది అనవసరం మాకెందుకు. జేబులో అయితే వేసుకున్నారు వసూలు చేసి. ఈ విషయం ఆ రోజు విషయం ఎందుకండి, ఈ రోజు ప్లేన్ సైట్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ పడతారు ప్రపోజల్, రేపు స్టేట్ గవర్నమెంట్ సత్తెనపల్లి మున్సిపాలిటీ అవ్వాలనే వసూలు చేసిన వాళ్ళండి. మిమ్మల్ని ఏమన్నా మీ పేరు చెప్పే వసూలు చేశారు. ఖచ్చితంగా చైర్మన్ గారు ఏమన్నారు, ప్రతి హాస్పిటల్ నుండి పిలిచి మీ పేరు చెప్పి బెదిరించారు. మీరు అన్న నేను అనలేదండి. నేను ఇంట్లో పడుకుంటే నన్ను పిలిచి 40,000 చందా ఇకపోతే నేను తాడ చేస్తానని నన్ను పిలిచి వసూలు చేస్తాను, చచ్చిపోయేలా చేశానని చెప్పింది జనం, నేను చెప్పలేదు. కృష్ణా జిల్లాలో పేకట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. నందివాడ మండలం రుద్రపాక శివారు గాజులపాడు గ్రామంలోని చేపల చెరువు గట్టుపై నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో దాడి చేశారు పోలీసులు. 17 మంది పేకట రాయిళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 3,57,000 రూపాయల నగదు, ఒక కారు, 3 బైకులు స్వాధీనం చేసుకున్నారు. పేకట రాయిళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు నందివాడ పోలీసులు.